హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆదాని కేసులకు సంబంధించి అలాగే ఆదాని ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారన్న ఒక ఆరోపణలను బేస్ చేసుకొని షర్మిల గారు కూటమి ప్రభుత్వానికి అడ్వైజ్ ఇస్తూ ఒక బహిరంగ లేఖ అయితే రాశారు. సో ఈ బహిరంగ లేఖ మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందులో కూటమి గవర్నమెంట్కి ఎటువంటి సలహాలు ఇస్తుంది, మరి కూటమి గవర్నమెంట్ పాటిస్తుందా లేదా, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, షర్మిల గారు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ ఆదాని కేసులు, జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారు అన్న ఆరోపణల గురించి కూటమి ప్రభుత్వానికి మేము అడ్వైజ్ ఇస్తుంది కదా, మరి అసలు ఆ బహిరంగ లేఖలో ఏముంది? సో ఏం అడ్వైస్లు షర్మిల గారు ఇస్తున్నారు? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కూటమి గవర్నమెంట్ ఏమన్నా పట్టించుకొని ముందడిగేస్తుందా లేదా? మీరేం చెప్తారు సార్ దీని గురించి? కూటమి గవర్నమెంట్ షర్మిల గారు లేఖ రాస్తేనే పట్టించుకుంటుంది లేదా పట్టించుకోదనే అంశం ఏదైతే లేదు. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రస్తావించారు కూడా ఈ పవర్కు సంబంధించి. కానీ అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధి విధానాలు, భూమి చట్టం రద్దు చేయడము, తర్వాతే కొన్ని రకాలుగా పిచ్చి పిచ్చిగా ఉండేవాటివి, ఇసుక ర్యాంపులకు సంబంధించి అన్నీ ప్రతీది కూడా ఏదైతే అడ్డగోలుగా జీవో పాస్ చేసి కొన్ని చేశారో వాటన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీర్మానించే ముందు అసలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళే ముందు జాయింట్ యాక్షన్, ఇప్పుడు పార్లమెంట్ అనుకోండి, పార్లమెంట్ యాక్షన్ కమిటీ అని ఏదో ఉంటుంది, దీనికి కూడా అసెంబ్లీ ఏదో అంటారు దాన్ని, బీఏసీ ఏదో అంటారు దాన్ని. ఆ కమిటీలో అన్ని పార్టీలు ఉంటాయి. వాటి ముందు చర్చకు చెప్తారు, ఇట్లా సమావేశాల్లో ప్రధానంగా ఈ అంశాలు చర్చకు రాబోతున్నాయి, బడ్జెట్ అయితే ఇలా ఉంటుంది, గత ప్రభుత్వం చేసిన అవకతవకలు, అరాచకాలు లేదా అక్రమంగా వచ్చిన కొన్ని జీవోల రద్దు, ఇవన్నీ చర్చించుకుని నెక్స్ట్ సభలో, అంటే ఒక విధంగా మాక్ డ్రిల్ లాంటిది అది, అట్లా చేసుకొని వెళ్తారు. అలా అసెంబ్లీలో ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావించారు. దానికి సంబంధించి మండలిలో కూడా, శాసన మండలిలో కూడా మంత్రులు వెళ్ళినప్పుడు శాసన మండలిలో ఆల్రెడీ వైసీపీకి కొంత బలం ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నించిన దానికి కూడా వీళ్ళు ఎక్కడికెక్కడ డిఫెన్స్ ఆడుతూ చెక్ పెడుతూ వస్తున్నారు. అయితే నిన్న మొన్న శాసనమండలి సమావేశాల్లో కూడా బొత్స గారు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు, మీరు అప్పుడు సరైన నిర్ణయం ఆ టైంలో తీసుకుంటే ఇప్పుడు మీరు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇది వచ్చేది కాదు, ఈ ప్రశ్నే ఉత్పన్నమయ్యేది కాదు అన్నట్టుగా కూడా వెంటనే నోరు మూయించే పని చేశారు. అయితే ఇప్పుడు షర్మిల గారు ఇదే కాదు, ఇంతకుముందు కూడా ఏదైతే సోషల్ మీడియాలో వచ్చే వాటికి ఖచ్చితంగా చెక్ పెట్టాలి, కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా సూచన చేశారు. అంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీ ప్రభుత్వాన్ని మేము సాధారణంగా గౌరవిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, మీరు ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం, ఒకవేళ నెరవేర్చలేని పక్షంలో 6 నెలలు గడువు ఇచ్చి ఆ తర్వాత మేము మా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు ముంబై FBI కేసుకు సంబంధించి అమెరికాలో ఆ కోర్టులో సంబంధించి అదానీ ఏదైతే ఎవరెవరికి లంచాలు ఇవ్వజూపి ప్రాజెక్టుకి సంబంధించి తీసుకోవాలనుకున్నారో ఆయా ప్రాజెక్టుల్లో ఈ సోలార్కి సంబంధించినవి కానీ లేదా దానికి సిస్టమ్ కన్సర్న్ ఉన్న కంపెనీలకి సంబంధించినవి కానీ పవర్కి సంబంధించినవి ఏవైతే చూపించి మసిపూసి మారేడికాయ చేసి అక్కడ అమెరికా ప్రభుత్వానికి మభ్యపెట్టే ప్రయత్నం చేయాలనుకున్నారనేదిగా ఆ కేసు నమోదైంది. అందులో ఎవరెవరు అదానికి సహకరించారో వాళ్ళ పేర్లు కూడా నమోదయ్యాయి. అందులో నమోదైన భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అక్కడ కూడా నమోదైంది. ఇక్కడ CBIలో ఉంది, అక్కడ FBIలో కూడా ఉంది. సో అది కొద్ది రోజులుగా దుమారం రేపుతోంది. పనిలో పనిగా అప్పుడే రేవంత్ రెడ్డి గారికి కూడా ఎన్నో కోట్లు ఇవ్వజూపారన్నట్టు కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. బట్ ఇవాళ న్యూస్లో చూస్తే రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు ఇవ్వజూపితే ఆయన తిరస్కరించారన్నట్టు కూడా ఏదో న్యూస్ చూశాను. మరి అంటే వాస్తవాలు అయితే తెలియదు. ఇదే FBIలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారి పేరు కూడా నమోదు చేసి ఉంటే పిటిషన్లో ఇప్పటికి ఆ వార్త కూడా వచ్చిండేదిగా. బట్ వార్త అయితే నడుస్తుంది. దానికి BRS BJP వాళ్ళు కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తున్నారు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు అయితే చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని తప్పిస్తారా లేదా, ఇప్పుడైతే చర్యలు తీసుకుంటారా లేదా అని. ఇది పక్కన పెడితే ఇప్పుడు షర్మిల గారి లేఖ ఏంటి, ఏదైతే ప్రభుత్వానికి విద్యుత్ సంబంధించి అవకతవకలు చేయదలిచిందో అదానితో కలిపి వాళ్ళకి ఫేవర్ అయ్యేలాగా రూపాయి ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరే కొన్ని ప్రయోజనం చేకూరుస్తుందో అని సుమారుగా 1,50,000 కోట్లు, అంటే 1,50,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది, రాష్ట్ర బడ్జెట్ మీద పడుతుందంటే ప్రధానంగా బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది?
ఈ ఆ పన్నుల రూపంలోనో లేదంటే ట్యాక్సులు లేదంటే అమ్మకాలు కొనుగోలు ప్రభుత్వానికి వచ్చిన రాబడి ఈ సిగ్నల్ జంపులు అన్ని రకాల డిపార్ట్మెంట్ నుంచి వచ్చేదే కదా మొత్తానికి అక్కడ బడ్జెట్గా చూపించేది. సో ఆ బడ్జెట్లో కూడా పెనుభారంగా ప్రతి ఒక్క తలకి సుమారుగా 4,000 ఎంతో పడుతుందంట. అంటే ఎంత ఎప్పుడు తీరుతుంది? ఒక్కొక్క ఇంటికి ఎంత ఉంటే ఒక నెలకి ఒక్కొక్క తల మీద 4,000 ఉంటే ఆ నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది లెక్క ఏంటి? మనకి లెక్క ఏముంది అంటే మన సైకాలజీ ఎలా ఉంటుందంటే అందరితో పాటు మనం కూడా కదా, మనకి సపరేట్గా నోటీస్ ఇవ్వడు కదా, సపరేట్గా మనం ఏం కట్టట్లేదు కదా, మనం ఏదో కట్టిన దాంట్లో అవుతుంది, మనం సంపాదించుకుంటున్నాం అని ఆలోచిస్తున్నాడు. కానీ 10 రూపాయలు ఉండాల్సిన టమాటాలు 50 రూపాయలు కొంటున్నాం దేనివల్ల అంటే దీనివల్లే. 100 రూపాయలు కొనుగోలు చేసి కనీసం 90 రూపాయలకో 100 రూపాయలకో కొనుగోలు చేసుకోవాల్సిన పెట్రోల్ని 114 రూపాయలు కొనుక్కుంటున్నామంటే దీనివల్లే. సో ఇవన్నీ మనం డీప్గా ఆలోచించాం. సో వీటన్నిటి మీద కూడా షర్మిల గారు చాలా చక్కగా లేఖ రాశారు. ఆవిడ అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి విమర్శించాలి, ప్రతిపక్షం చేసిన అన్యాయం మీద ప్రశ్నించాలి, అన్ని రకాలుగా చేయాలి. ఇప్పుడు ఆవిడ ఖచ్చితంగా ప్రశ్నించే సమయం వచ్చింది, ప్రశ్నిస్తుంది. మొన్న సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఇది కేవలం ఎన్బీకే టవర్స్ నుంచి వచ్చింది, ఐపీ అడ్రస్ ప్రకారం వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో షర్మిల గారు వీడియో చూపించి షర్మిల గారుకును కూటమి ప్రభుత్వానికి ఏదో గొడవ పెట్టే ప్రయత్నం చేశారన్నట్టుగా చర్చ జరిగింది. వెంటనే ఆవిడేం తిప్పుకొట్టారు, ఇది ఆ రోజు వాళ్ళు అలా చేస్తున్నప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు, నువ్వెందుకు అప్పుడు ఖండించలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వెందుకు చర్యలు తీసుకోలేదు, అంటే దీని వెనక హస్తం నీకుందా, నువ్వే చేయించావా అని ప్రశ్నించింది. ఎందుకు ప్రశ్నించింది ఆవిడ? వర్రా రవీంద్రరెడ్డి లాంటి వాళ్ళు విజయమ్మని షర్మిలమ్మ గారిని డైరెక్ట్గా పెద్ద పెద్ద మాటలు అనేసాడు ఆయన. చాలా అంటే అనకూడని మాటలతో ఆయన ట్రోల్ చేశాడు సోషల్ మీడియాలో. మరి అటువంటి వాడి మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వద్దా? తీసుకుంటున్నప్పుడు కనీసం అరే ఎవడైనా సరే మరి అంత దారుణంగా రాయడం తప్పని ఖండించకపోగా తిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నాతోనే అరెస్టులు చేయండి అన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు అనేది చాలామంది మనం చూసాం. సో ఇప్పుడు అక్కడ తల్లి చెల్లికి ఎలాగా ఖండించలేదు, ఎప్పుడో గతంలో నా మీద ప్రభాస్ గారు వచ్చిన వ్యాఖ్యలు కూడా నువ్వు ఖండించలేదు, నువ్వు ఎక్కడా పోనీ అది చేసిన వాళ్ళు కూడా చర్యలు తీసుకోలేదు, అంటే నీకు ఇష్టమేనా, లేదా వాళ్ళ వెనక హస్తం నీది ఉందా అనే విధంగా ప్రశ్నించింది. ఇప్పుడు కూడా అదే ప్రశ్నిస్తుంది ఆవిడ. ఏదైతే అదానికి సంబంధించి విషయాలు బయటకు వచ్చాయో ఇప్పుడు కూడా దానికి విద్యుత్కు సంబంధించి 2 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. మన తిరుపతి లడ్డు నెయ్యిలాగా అంతే కదా, అక్కడెక్కడి నుంచో తెప్పించుకొని స్థానికంగా ఏఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించి తీసుకొచ్చి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ నుంచి రూపాయి ఎక్కువ ఇక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నెయ్యిని. అంత ఏదో సెట్టింగ్ ఏదో మతలబ్ అయితే జరుగుతుంది. సో దీని మీద ఆవిడ బహిరంగ లేఖ రాసింది. బెస్ట్ కదా, ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు బాబు గారికి రాసింది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రతిదీ బాబు గారు చెప్పినట్టే ఏం చేస్తుంది అన్నట్టు అంటున్నారు అనుకోని, ఎవరికి తెలియదు. బాబు గారు చెప్పినట్టే చేస్తే బాబు గారే చెప్తే ఎఫ్బిఐలు రాశారా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని? ఇంకా లక్కీగా ఏదో సిబిఐ రాలేదు, ఎఫ్బిఐ వచ్చింది. లేదంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు రెడ్ బుక్ ప్రకారం ఎఫ్బిఐలు ఫాలో అయిపోతారు కూడా రాసిస్తారు. ఆల్రెడీ వాళ్ళ పేపర్లో ఛానల్ అలాగే వచ్చి ఉంటుంది. బహుశా లోకేష్ గారు తెలిసిన ఒక టీం ఉంది,